మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ఎల్కపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికల కోసం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శ్రీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య పాల్గొన్నారు. గ్రామస్తులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్యా సౌకర్యాలు, నాణ్యమైన బోధనపై అవగాహన కల్పించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధనతో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్యా సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు చెల్లించి ఆర్థిక భారం మోసే బదులు ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యను పొందవచ్చని తెలిపారు. ఈ విద్యా సంవత్సరము 21 రకాల కిట్ విద్యార్థులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇదే మాదిరిగా జూన్ 12 నుంచి అల్పాహారము టిఫిన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఉచిత బుక్స్, తర్వాత యూనిఫామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే గతంలో మా పాఠశాలలో లాస్ట్ ఇయర్ 600 స్ట్రెంత్ ఉండడం జరిగింది. గతంలో 10వ తరగతి లాస్ట్ ఇయర్ 10వ తరగతి పరీక్షలో 150 మంది విద్యార్థులు అనగా 100% పాస్ కావడం జరిగింది. మరి ఈ పాస్ కావడం అనేటువంటిది మా యొక్క ఉపాధ్యాయుల యొక్క కృషి, తర్వాత గ్రామస్తుల యొక్క సహకారంతో ఆ విద్యార్థులు ఒక మంచి స్థాయిలో ఉండడానికి ఉద్దేశంతో మేము కష్టపడి 100% రిజల్ట్ తీసుకురావడం జరిగింది. మరి ఏదైతే 100% రిజల్ట్ తీసుకొచ్చినామో ఈ రిజల్ట్ను బేస్ చేసుకొని గ్రామంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దల కావచ్చు, మా యొక్క రిజల్ట్ చెప్పుకుంటూ మీరు విద్యార్థులు వారి యొక్క అనుభవాలను పంచుకుంటూ ఉపాధ్యాయులు అనుభవంతో ఉన్నారు కాబట్టి దానిలో మా పాఠశాలలో పిఎంసీ కూడా ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వసతులను, తర్వాత మా ప్రైవేట్ పాఠశాలకు, తర్వాత మా ప్రభుత్వ పాఠశాలకు డిఫరెన్స్ కూడా ఇప్పుడు తెలియజేయడం జరిగింది. మీరు ఆ డిఫరెన్స్లో మీరు ఏదైతే ప్రైవేట్ పాఠశాలకు మీరు వేలు ఖర్చు పెట్టి మీ విద్యార్థులను తోలిస్తున్నారో మీరు ఆ విద్యార్థులు ఒక 2 నెలలు మా పాఠశాలకు పంపేయండి. ఆ 2 నెలల్లో అక్కడ వినడానికి ఈ 2 సంవత్సరానికి మీరు సంతృప్తి అయితేనే మా విద్యార్థిని మించండి. అందుకంటే మా యొక్క ఉపాధ్యాయుల కృషి ఆ విధంగా ఉంటుంది. విద్యార్థి యొక్క ముఖ అనుభవాలను అంటే విద్యార్థికి పూర్తి స్థాయిలో అతను పాస్ కావాలనే ఉద్దేశంతో మేము కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలకు పంపించకుండా మా పాఠశాలకు పంపించి వారి యొక్క సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలనేటువంటిది మా యొక్క ఆశయం. కావున మేము యొక్క విద్యార్థులు మన పేరెంట్స్ కోరేది ఏంటంటే మీరు స్ట్రెంత్ అనేటువంటిది మాకు బాగా ఉంది. ఆ స్ట్రెంత్ రావడానికి కూడా మీకు కారణం ఏంటిది అనేటువంటి మీరు కూడా బేరీ చేసుకోండి. మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు క్వాలిఫైడ్స్ ఉంటారు కాబట్టి మంచిగా చదువులో ఉన్నత స్థానంలో ఉంటారు కాబట్టి అదే మాదిరిగా వసతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము వసతులతో పాటు మేము ఈ ఉపాధ్యాయ అనుభవాలు కూడా జోడించి విద్యార్థులకు సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూ వారి యొక్క ఒక మంచి స్థాయిలో ఉండడానికి మేము కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులు చేర్పించాలని మరొకసారి విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేస్తూ అయితే ఈసారి మరి బడిబాట కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించుకోవడం జరిగింది. బడిబాటలో కార్యక్రమంలో భాగంగానే మేము మా దగ్గర ఉన్నటువంటి విలేజ్లో ఇది షేర్ కూడా రావడం జరిగింది. మరి ఈ బడిబాట కార్యక్రమంలో విద్యార్థులలో ఎక్కువగా నమోదు చేయించుకోవాలని ఉద్దేశంతో గల్లికి ప్రతి ఇంటికి తిరగడం జరుగుతుంది. అయితే మనకి ఏదైతే జూన్ 12 నాడు పాఠశాల పునఃప్రారంభం జరుగుతుంది. ఆ పునఃప్రారంభము రోజు 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాల ఉంటుంది. ఈ 9 గంటల కంటే ముందే ఈ విద్యా సంవత్సరానికి సీఎం గారు టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్, అల్పాహారం అనేటువంటిది మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేటువంటి 9 గంటల ముందు అంటే 8 నుంచే దాదాపు పాఠశాల స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 8 నుంచి 9 గంటల మధ్య మనం విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పెట్టడం జరుగుతుంది. ఆ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఉంటుంది. ఒక రోజు 6 రోజులు 6 టైప్స్ ఉంటాయి. ఇడ్లీ ఉంటుంది, తర్వాత దోశ ఉంటుంది, తర్వాత మిగతా టైప్స్ అనేటువంటి డైలీ ఒక రకం ఉంటుంది. కాబట్టి 6 రోజులు 6 రకాలుగా టిఫిన్స్ పెట్టడం జరుగుతుంది. అదే మాదిరిగా ఇంటర్వెల్ సమయంలో రాగి జావ ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం సమయంలో మధ్యాహ్నం భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ ఒక విద్యార్థికి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడడానికి ఇవన్నీ తోడ్పడతాయి. కాబట్టి విద్యార్థులు కూడా జూన్ 12 నాడు అందరూ 100% హాజరు కావాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను సాంబయ్య, 99 డేస్లో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా ఈరోజు ఎల్కపల్లి గ్రామ సభ్యులు పాల్గొనడం జరిగింది. మరి మన విద్యాశాఖకు వచ్చేసి
ఏదైతే మన సీఎం గారు విద్యాశాఖకు మంత్రిగా ఉన్నారో మరి ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ నమోదు కావాలనే ఉద్దేశంతో సీఎం గారు ఈ విద్యా సంవత్సరము 21 రకాల కిట్ అనేటువంటి విద్యార్థులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇదే మాదిరిగా జూన్ 12 నుంచి అల్పాహారము టిఫిన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఉచిత బుక్స్ తర్వాత యూనిఫామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే గతంలో మా పాఠశాలలో లాస్ట్ ఇయర్ 600 స్ట్రెంత్ ఉండడం జరిగింది. గతంలో 10వ తరగతి లాస్ట్ ఇయర్ 10వ తరగతి పరీక్షలో 150 మంది విద్యార్థులు అనగా 150 మంది విద్యార్థులు అనగా 100% పాస్ కావడం జరిగింది. మరి ఈ పాస్ కావడం అనేటువంటిది మా యొక్క ఉపాధ్యాయుల యొక్క కృషి తర్వాత గ్రామస్తుల యొక్క సహకారంతో ఆ విద్యార్థులు ఒక మంచి స్థాయిలో ఉండడానికి ఉద్దేశంతో మేము కష్టపడి 100% రిజల్ట్ తీసుకురావడం జరిగింది. మరి ఏదైతే 100% రిజల్ట్ తీసుకొచ్చినామో ఈ రిజల్ట్ను బేస్ చేసుకొని గ్రామంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు మా యొక్క రిజల్ట్ చెప్పుకుంటూ మీరు విద్యార్థులు వారి యొక్క అనుభవాలను పంచుకుంటూ ఉపాధ్యాయులు అనుభవంతో ఉన్నారు కాబట్టి దానిలో మా పాఠశాలలో పిఎంసి కూడా ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వసతులను తర్వాత మా ప్రైవేట్ పాఠశాలకు తర్వాత మా ప్రభుత్వ పాఠశాలకు డిఫరెన్స్ కూడా ఇప్పుడు తెలియజేయడం జరిగింది. మీరు ఆ డిఫరెన్స్లో మీరు ఏదైతే ప్రైవేట్ పాఠశాలకు మీరు వేలు ఖర్చు పెట్టి మీ విద్యార్థిని తోలిస్తున్నారో మీరు ఆ విద్యార్థిని ఒక 2 నెలలు మా పాఠశాలకు పంపేయండి. ఆ 2 నెలల్లో అక్కడ వినడానికి ఈ 2 చదవడానికి మీరు సంతృప్తి అయితేనే మా విద్యార్థిని మించండి. అందుకంటే మా యొక్క ఉపాధ్యాయుల కృషి ఆ విధంగా ఉంటుంది. విద్యార్థి యొక్క ముఖ అనుభవాలను అంటే విద్యార్థికి పూర్తి స్థాయిలో అతను పాస్ కావాలనే ఉద్దేశంతో మేము కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలకు పంపించకుండా మా పాఠశాలకు పంపించి వారి యొక్క సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలనేటువంటిది మా యొక్క ఆశయం. కావున మేము యొక్క విద్యార్థులు మన పేరెంట్స్ కోరేది ఏంటంటే మరి స్ట్రెంత్ అనేటువంటిది మాకు బాగా ఉంది. ఆ స్ట్రెంత్ రావడానికి కూడా మీకు కారణం ఏంటిది అనేటువంటి మీరు కూడా బేరీ చేసుకోండి. మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు క్వాలిఫైడ్స్ ఉంటారు కాబట్టి మంచిగా చదువులో ఉన్నత స్థానంలో ఉంటారు కాబట్టి అదే మాదిరిగా వసతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము వసతులతో పాటు మేము ఈ ఉపాధ్యాయ అనుభవాలు కూడా జోడించి విద్యార్థులకు సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూ వారి యొక్క ఒక మంచి స్థాయిలో ఉండడానికి మేము కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులు చేర్పించాలని మరొకసారి విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేస్తూ అయితే ఈసారి మరి బడిబాట కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించుకోవడం జరిగింది. బడిబాటలో కార్యక్రమంలో భాగంగానే మేము మా దగ్గర ఉన్నటువంటి విలేజ్లో ఇది షేరింగ్ కూడా రావడం జరిగింది. మరి ఈ బడిబాట కార్యక్రమంలో విద్యార్థులలో ఎక్కువగా నమోదు చేయించుకోవాలనే ఉద్దేశంతో గల్లీకి ప్రతి ఇంటికి తిరగడం జరుగుతుంది. అయితే మనకి ఏదైతే జూన్ 12 నాడు పాఠశాల పునఃప్రారంభం జరుగుతుంది. ఆ పునఃప్రారంభము రోజు 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాల ఉంటుంది. ఈ 9 గంటల కంటే ముందే ఈ విద్యా సంవత్సరానికి సీఎం గారు టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్, అల్పాహారం అనేటువంటిది మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేటువంటి 9 గంటల ముందు అంటే 8 నుంచే దాదాపు పాఠశాల స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 8 నుంచి 9 గంటల మధ్య మనం విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పెట్టడం జరుగుతుంది. ఆ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఉంటుంది. ఒక్కొక్క రోజు 6 రోజులు 6 టైప్స్ ఉంటాయి. ఇడ్లీ ఉంటుంది, తర్వాత దోశ ఉంటుంది, తర్వాత మిగతా టైప్స్ అనేటువంటి డైలీ ఒక రకం ఉంటుంది. కాబట్టి 6 రోజులు 6 రకాలుగా టిఫిన్స్ పెట్టడం జరుగుతుంది. అదే మాదిరి ఇంటర్వెల్ సమయంలో రాగి జావ ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం సమయంలో మధ్యాహ్నం భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ ఒక విద్యార్థికి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడడానికి ఇవన్నీ తోడ్పడతాయి. కాబట్టి విద్యార్థులు కూడా జూన్ 12 నాడు అందరూ 100% హాజరు కావాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.